హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేనైతే మీ ముందుకి ఒక ఫ్రై ఐటమ్ అనమాట. ఇది కాకరకాయ ఫ్రై అనమాట. చాలామంది కాకరకాయ చేదని ఎక్కువ బాగోదని చేదుగా ఉంటుందని తినరు కదా, కానీ దీనివల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. కాకరకాయ తినమంటారు, షుగర్ వచ్చిన వాళ్ళను కాకరకాయ తినమని చెప్తూ ఉంటారు కదా. సో అలా కాకరకాయ తింటే మన హెల్త్కి చాలా మంచిది, కానీ చాలామంది తినరు. ఇది ఎలా చేసుకుంటే చేదు తగ్గుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ 4 కాకరకాయలు ఉన్నాయండి. ఇవి మా చెట్టుకు పండినటివి అనమాట. సో ఇవి ఇంట్లో ఉన్నాయి, ఫ్రెష్గా అనిపించాయి. ఈ వీడియో తీయాలనిపించింది, అందుకోసం అనేసి నేను ఈ కాకరకాయలు తీసేసుకొని వాటర్లో వేసుకొని కొద్దిగా మట్టి ఉందనమాట, మట్టి అంతా పోయేలాగా నీళ్ళలో బాగా కాకరకాయ అంతా రుద్దుకొని కడిగేసుకోవాలన్నమాట. అలా రుద్దడం వల్ల దానికి ఉండే మట్టి అంతా పోతుంది కదా. నేను పైన పీల్ ఆఫ్ చేయట్లేదనమాట, దాని స్కిన్ మొత్తము ఎక్కువ చేదు ఉంటుంది, కానీ అలానే మనం ఫ్రై చేసుకుంటే చేదు కూడా తగ్గిపోతుంది అనమాట. సో అలా కట్ చేసి మొత్తం అంతా పైన చెక్కు తీయకుండా ఈ కాకరకాయలన్నీ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. మరీ మందంగా కట్ చేసుకోకూడదు, కొద్దిగా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి. సో అలా చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసేసుకొని మరీ ఎక్కువ గింజలు ముదిరిపోయినాయంటే గింజలు తీసేయండి, లేదు కొద్దిగా లేతగా గింజలు ఉన్నాయంటే అలాగే ఉంచేసేయండి, బాగా వేగిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ముదురుగా ఉంటే గిన గింజలు మనం కట్ చేసేటప్పుడు గింజ ముదురుగా ఉంటే ఆ గింజలు తీసేసుకోవచ్చు. నేను కొన్నిటప్పుడు గింజలు తీసేసాను, కొన్నిటప్పుడు లోపల గింజలు అలాగే పెట్టేశాను అనమాట. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇవి వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని ఒక 5 minutes వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అవన్నీ కాకరకాయలన్నీ కడుగు వేసుకొని నీళ్ళన్నీ బాగా పిండేయాలన్నమాట. అలా పిండడం వల్ల మనకు ఈ కాకరకాయలు త్వరగా ఆరిపోతాయి అన్నమాట. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒక 5 minutes అలా వదిలేస్తే ఈ కాకరకాయలకు ఉండే తేమ అంతా ఈ వైట్ క్లాత్ పీల్ చేసుకుంటుంది. అప్పుడు ఇవి ఆరిపోతాయి అన్నమాట. ఆరిపోతే అలా పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసేసుకొని మనం ఫ్రైకి ఎంత పడుతుంది అనేసి మనం ఆ కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి కదా, వేపుకోవాలి బాగా. సో అందుకోసం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసేసుకొని ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్ వేగినాక ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో ఎంత పడతాయో చూసి కాకరకాయలు మనము దాన్ని వేపుకునే దానికి ఫ్రీగా ఉండాలి కదా, మరి ఎక్కువ వేస్తే గిన ఆయిల్లో వేస్తే వేపుకోలేము సరిగా. సో కొద్దిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలన్నమాట. ఆయిల్లోనే వేపుకోవాలి. చేదు అనేది అసలు ఉండదండి కాకరకాయ. మనం ఉప్పు నీళ్ళల్లో ఒక 5 minutes నానబెట్టుకున్నాము, అలాగే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటాము. చూడండి, చేదు అయితే కాకరకాయ ఉండదు, టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేపేసుకున్నాక ఇలా కలర్ చేంజ్ అయితే చాలండి. ఇప్పుడు అన్నీ మొత్తం తీసి పక్కన ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ మొత్తం తీసేసుకోవాలి. అన్నీ తీసుకున్నాక మళ్ళీ మిగిలినవి ఉంటాయి కదా ఇంకా కాకరకాయ ముక్కలు, అవి కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఇలాగే సిమ్లో పెట్టేసుకొని లైట్గా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. కాకరకాయ చాలా మంచిది హెల్త్కి. తినని వాళ్ళు ఉంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యేసి కాకరకాయ ఫ్రై చేసుకోండి. ఇది మనము 1 month వరకు నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈరోజు చేసిన రోజు కాకుండా మళ్ళీ రోజు తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చేసిన మళ్ళీ రోజుకి అయిపోయిందనమాట, ఫ్రై అయితే లేదు అసలు. సో ఇలా చేసుకోవడం వల్ల మనకు కాకరకాయ చేదు తెలియదు, అలాగే మన ఆరోగ్యానికి కాకరకాయ చాలా మంచిది. కాకరకాయ ట్రై చేయండి. దీంతో మనము ఊరగాయలు పెట్టుకోవచ్చు, అలా కర్రీస్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కాకరకాయ. సో ఇలా అన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ తీసేసి మిగిలిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కానీ ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట. మనం నిలువ ఉంచుకునేటట్టయితే పనికిరాదు. ఈరోజు రేపు కావాలి అనుకునేటప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకునే బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవి కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వచ్చి 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon వచ్చేసి కారం పొడి. మాది కారం పొడి ఎక్కువ కారం లేదు, కొద్దిగా లైట్గానే కారం ఉందన్నమాట. సో అందుకోసం 1 tablespoon వేసుకున్నాను. మీరు కారం పొడి చూసి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇవి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అన్నీ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను, హై ఫ్లేమ్ ఎక్కడ యూస్ చేయలేదు దీనికి మాత్రము. ఇలా వేపుకున్నాక కొద్దిగా పసుపు వేసుకొని పసుపు కూడా దీంట్లో కలిసేలాగా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా పసుపు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ఇవన్నీ కాకరకాయలు తీసేసుకొని ఇందులో వేసేసుకొని ఇందులో ఒక
1 మినిట్ అంతే, జస్ట్ ఒక 1 మినిట్ ఇలా అన్నీ తిప్పేసుకుంటే ఈ మసాలాలన్నీ ఈ కాకరకాయ పడతాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా మనము కొద్దిగా నిమ్మరసం అనమాట. ఒక నిమ్మకాయలో ఒక బద్దలో హాఫ్ బద్దలో కొద్దిగా ఒక 5-6 చుక్కలు నిమ్మరసం వేసేసుకొని బాగా తిప్పేసుకోవడమే, అంతే అండి. ఫైనల్గా అయితే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా మేము ఎక్కడ ఏమీ కానీ యాడ్ చేయట్లేదు. ఇష్టం ఉండేవాళ్ళు కొద్దిగా బెల్లం తురుము కొద్దిగా పట్టేసుకొని బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ నిమ్మకాయ వేయడం వల్ల అసలు ఇంకా చేదే ఉండదనమాట కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.